ఏఐ బుడగ అనుకోవడం భ్రమే. ఏఐ అనేది ఒక బుడగ అనుకోవడం భ్రమే అని చెప్పేసి అంటా ఉన్నారు. సో దానికి సంబంధించి చూద్దాం. ఆ సాంకేతికత సామాన్యుడిని నిపుణుడిగా మారుస్తుంది. ఆవిష్కరణలు కొనసాగుతూ ఉంటేనే మనుగడ. జెన్ ఇన్నోవ్ వ్యవస్థాపకుడు ఫండ్ మేనేజర్ నిలేష్ జసాని. సో అతను చెప్తా ఉన్నాడు. దీని గురించి ఒక్కసారి మనము చదివే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రపంచాన్ని శాపిస్తున్న ఏఐ మానవ నాగరికతను మరో మెట్టెక్కించే సాంకేతిక విప్లవం. కొంతమంది దీనిని 2 దశాబ్దాల క్రితం వచ్చిన .com తో పోలుస్తూ బుడగగా పేర్కొంటున్నారు. కానీ ఏఐని ఇప్పటి వరకు వచ్చిన ఏ సాంకేతికతతోనూ పోల్చలేం అని చెబుతున్నారు. సింగపూర్ కేంద్రంగా ఉన్న జెన్ ఇన్నోవ్ సంస్థ వ్యవస్థాపకులు ఫండ్ మేనేజర్ నిలేష్ జసాని స్మార్ట్ ఫోన్లలో మాట్లాడే అసిస్టెంట్ల మొదలు వైద్య రంగంలో వ్యాధి నిర్ధారణల వరకు వ్యాపార వ్యూహాల నుంచి నిత్య జీవితంలోని ప్రతి అంశంపైన ఏఐ తనదైన ముద్ర వేస్తుందని అంటున్నారు ఆయన. ప్రపంచ మార్కెట్లలో వినూత్న అవకాశాలను కనుగొనడమే లక్ష్యంగా పనిచేసే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ జెన్ ఇన్నోవ్ ఆవిష్కరణలపై ఉన్న ఆసక్తితో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు. ఏఐ పోకడలు, పెట్టుబడులు, అంకురాలకు ఏఐ ఎలా మేలు చేయబోతుంది అనే అంశాలను ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషించారు ఆయన. సో చూద్దాం. చాలా మంది ఐటీ నిపుణులు 2000 నాటి .com తో ప్రస్తుత ఏఐని పోల్చడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? 2000 నాటి .com బుడగ కేవలం ఊహల మీద నడిచింది. ఇప్పటి ఏఐ విప్లవం అలా కాదు. దీని వెనక సాంకేతికత, పురోగతి, డేటా బలం ఉన్నాయి. ఇప్పటికే వైద్యం, న్యాయం వంటి రంగాల్లో కంటికి కనిపించే మార్పులు తెస్తోంది. అంతేకాదు, ప్రభుత్వాలు ఏఐని ఒక జాతీయ భద్రత, సార్వభౌమాధికార అంశంగా చూస్తున్నాయి. కృత్రిమ మేధ ఏఐ విషయంలో వేచి చూసే ధోరణితో ఉండే కంపెనీలు ఈ కొత్త యుగంలో తమ మనుగడ అవకాశాలను చేజేతుల వదులుకున్నట్లే ఏవో కొన్ని కంపెనీలు మాత్రమే ఆవిష్కరణలు లేకుండా నిలదొక్కుకోగలవు. జనరేటివ్ ఏఐ రాకతో ప్రత్యేక నైపుణ్యాలు కొందరికి పరిమితం కాకుండా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో మా జీవితంలో ఏ ప్రభావం లేని రంగం దాదాపుగా ఏది లేదట నిలేష్ జసాని. సో వాస్తవమే ఏంది అంటే ఈ ఏఐ అనేది ఒక బుడగ అనుకోవడం భ్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏఐలో చాలా టెక్నాలజీస్ పెరిగాయి కనుక ఏఐకి మనము ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే అది ఇమీడియట్లీ మనకు ఆన్సర్ ఇస్తుంది. సో మనకు తెలియని కొన్ని విషయాలను కూడా, ఉదాహరణకు ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, సో ఇలాంటివి మనము ఏఐకి ఇస్తే అది మనకు రిటర్న్ లో చెప్తా ఉంది. అలాగే బుడగ అనుకోవడం భ్రమే అంటే దీన్ని బుడగ అనుకోవద్దు. సో ఇది కొన్ని మంచికి వాడితే మంచి జరుగుతుంది, చెడుకు వాడితే చెడు కూడా చూపిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం తక్కువ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇంకోటి, ఇది దాదాపు ఏఐని ఎవరు కూడా దాదాపు అంటే ఇట్లా ఇప్పుడు ఉదాహరణకు మొన్న తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళు ఏని వాళ్ళ ఒక అధికార ప్రతినిధిగా వాళ్ళు కూడా ఏనే పెట్టుకోవడం జరిగింది. అంటే ఏఐ మనం మంచి వాడితే, మంచికి ఉపయోగిస్తే మనకు మంచి ఇస్తుంది, అలాగే దాన్ని చెడుగా ఉపయోగించే వాళ్ళకు చెడు కూడా ఇస్తుంది అనడంలో ఏమాత్రం ఇది లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాదాపు ఏఐ గురించి అయితే మిగతాది 2వ పేజీలో ఉంది, చూద్దాం. ఏఐ బుడగ అనుకోవడం భ్రమే. సో దీని గురించి
చాలా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. కృత్రిమ మేధను ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా ఒక విప్లవమే. కంప్యూటర్ల సామర్థ్యం, ముఖ్యంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల జీపీయూ శక్తి అనూహ్యంగా పెరగడమే ఈ విప్లవానికి పునాది. గుర్రపు బగ్గీల స్థానంలో కార్లు వచ్చినట్టుగా ఇది అలాంటి పెద్ద మార్పే. కొన్ని కంపెనీలు కేవలం ఏఐ అనే పేరును తగిలించుకుని పెద్దగా సత్తా లేకపోయినా భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. దీన్ని బుడగా అని చెప్పొచ్చు. కొత్త మందుల తయారీ, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు చూపడం విప్లవంలో భాగమైతే, కేవలం పేరుకే ఏఐ అని చెప్పుకునేవి బుడగలలో భాగం. ఒకవేళ ఈ ఏఐ బుడగ పేలిన భవిష్యత్తుకు ఉపయోగపడేవి ఏమైనా మిగులుతాయా? .com బుడగ తర్వాత ఫైబర్ ఆప్టిక్స్ మిగిలి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. అలాగే ప్రస్తుత ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం, కండక్టర్ల తయారీ, అత్యాధునిక మెమరీ చిప్లు రాబోయే దశాబ్దాల ప్రగతికి వెన్నుముకగా నిలుస్తాయి. రేపు నిజంగానే ఏఐ మార్కెట్ పడిపోయినా ఈ సాంకేతిక పునాది మాత్రం పదిలంగా ఉండి కొత్త ఆవిష్కరణలకు ముందు నడిపిస్తుంది. కృత్రిమ మేధ వినియోగంతో వాస్తవంగా ఆదాయాన్ని సృష్టిస్తున్న రంగాలేవి? రవాణా రంగంలోని ఆటోమేషన్, రోబోటిక్స్లో వేగవంతమైన వృద్ధి, ఏఐ సహాయంతో కొత్త మందుల ఆవిష్కరణ, కంటెంట్ తయారీలో సమూల మార్పులు, సినిమా, గ్రాఫిక్స్, వృత్తిపరమైన సేవల్లో కొత్త పరిచయాలు, ఇలా ఎన్నో రంగాల్లో ఏఐ వాడకం బాగా పెరిగింది. ఇవి ప్రయోగాల దశలను దాటి ఇప్పుడు నిరంతరం ఆదాయాన్ని సృష్టిస్తున్నాయి. కేవలం ఏఐతోనే కంపెనీలు విజయం సాధిస్తాయా? నిజమైన బలం పాత పద్ధతిలోనే ఉంటుంది. ఉదాహరణకు, వినియోగదారులతో బలమైన సంబంధాలు, విస్తృతమైన పంపిణీ నెట్వర్క్ వంటివి అసలైన బలాలు. కృత్రిమ మేధకు ఇలాంటి బలాలను జోడించిన కంపెనీ విజేతగా నిలుస్తుంది. ఉద్రిక్తత పెరుగుతుంది. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి కలిసొస్తుంది. కంపెనీలు ఏ విషయంలో ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి, కొత్త ప్రయోగాలు చేసే సంస్కృతిని ప్రోత్సహించాలి. భారతీయ టెక్ స్టార్టప్ల పరిస్థితి ఏమిటి? భారీగా పెట్టుబడులు రాకపోతే ఇవి మూతపడే పరిస్థితుల్లోకి వెళుతున్నాయి. దీనికి మీరేమంటారు? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. దీనికి సూటిగా సమాధానం చెప్పడం కష్టం. కేవలం ఒక అద్భుతమైన ఆలోచనతో అంకురాన్ని ప్రారంభించి యూనికార్నర్ గా మార్చగలిగే అవకాశాలు అంతరించాయి. అనుకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక గొప్ప ఉత్పత్తి సేవకు ఉన్న బలం బాగా తగ్గిపోతుంది. ఇకపై స్టార్టప్లు కేవలం తమ ఆవిష్కరణలపై ఆధారపడలేవు. ఎంతో అద్భుతమైన మోడల్ లేదా ఏజెంట్ ను అభివృద్ధి చేసిన దాన్ని మించిన మెరుగైన వర్షన్ వెంటనే మార్కెట్లోకి వచ్చే అవకాశం 100% ఉంటుంది. అందువల్ల ఇతరులు సులభంగా అనుకరించలేని అంశాలపై స్టార్టప్లను నిర్మించాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తుంది. ఇందులో ఖాతాదారులతో దీర్ఘకాలిక సంబంధాలు కీలకం. దీన్ని ఇతరులు దక్కించుకోలేరు. ప్రత్యర్థులు పోటీ పడలేని విధంగా ప్రత్యేక ఫీచర్లు, మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టే సామర్థ్యం లాంటివి కావాలి. ఆలోచన దిశను దాటి ఆచరణలోకి వచ్చే వరకు అది పాతది కావచ్చు. నిత్యం వినూత్నంగా ఉన్న అంకురాలకే పెట్టుబడులు వస్తాయి, విజయం సాధిస్తాయి. ఆవిష్కరణలు కొనసాగుతూనే ఉండాలి. ఆర్థిక వ్యవస్థపై ఏఐ చూపించే ప్రభావం ఏంటి? గతంలో ఒక నైపుణ్యం నేర్చుకోవాలంటే ఎంతో శ్రమ సమయం పట్టింది. కానీ ఇప్పుడు ఏఐ మేధోపరమైన కవచంలా పనిచేస్తూ మన ఆలోచనలకు, సామర్థ్యాలకు అదనపు బలాన్ని ఇస్తుంది. దీనివల్ల సాధారణ వ్యక్తులు రకరకాల రంగాల్లో నిపుణుల స్థాయి ఫలితాలు సాధిస్తున్నారు. ఈ మార్పు వల్ల కొన్ని సంప్రదాయ సంస్థలకే పరిమితమైన నైపుణ్యాల ఆధిపత్యం పోతుంది. భాష అవగాహన అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ సంపదను కాకుండా జ్ఞానాన్ని కేంద్రంగా చేసుకొని నడుస్తోంది. సో ఇదన్నమాట ఏఐకి సంబంధించిన విషయం.
సో అట్లాగే మొదటి పేజీలో మన ఇండియాకు సంబంధించి కూడా ఇక్కడ ఒకటి చూద్దాం. సో ఏ అనేది ఏంటంటే ఏని ఎట్లా వాడితే అని కాదు, మామూలుగా మనం మంచి వైపు తీసుకెళ్తే మంచి చూపిస్తుంది, చెడు వైపు తీసుకెళ్తే చెడు చూపిస్తుంది అని అనడంలో మనకేం లేదు. ఇప్పుడు మనం ఏ ద్వారా కొన్ని విషయాలు మనం ఏది అడిగినా ఖచ్చితంగా రిప్లై మాత్రం వస్తుంది. మీ క్వశ్చన్ కరెక్ట్ లేకపోయినా క్వశ్చన్ కరెక్ట్ లేదని కూడా చెప్తా ఉంది.